హలో, చెప్పు మామా. ఎక్కడున్నావు మామా? ఏం చేస్తున్నావు? జీవితాన్ని జీవిస్తున్నారా? నీ పని బాగుందిరా, రోజు తాగుతూనే ఉంటావు. అవునరా మామా, రోజు తాగడానికి నీకు లెక్క ఎక్కడి నుంచి వస్తుందిరా? నా ప్రియమైన ఆప్తుల దగ్గర నుంచి వస్తుందిరా. వాళ్ళెవర్రా? వాళ్ళెవరా? జొన్నగిరి వెంకన్న 10,000, ప్రాప్తాడు రాంప్రసాద్ 20,000, కిరణ 50,000. ఇలా చెప్పుకుంటూ పోతే నా ఫైనాన్షియల్ పార్ట్నర్స్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, మనీ క్రెడిట్ బి, బజాజ్ ఫైనాన్స్, పింగాపు, మనపురం, ఇంకా చాలా ఉన్నాయిరా. ఎం పాకెట్, పాక్ పాకెట్. అబ్బో, ఈ విషయం ఏంటి చెప్పరా? అంటే వాళ్ళందరి దగ్గర ఎస్, అప్పు తీసుకున్నా. మరి వాళ్ళంతా ఎలా సైలించుకున్నారా? తిరిగి అడగట్లేదా? వాళ్ళు అడుగుతున్నారు, నేను తిరుగుతున్నా. అంటే అప్పు తీసుకోవడం, ఎగ్గొట్టడం, దుకాణం సర్ది చేయడం, అంతేనా? అంతేగా అంతేగా. మరి ఎవరైనా కనిపెడితే మండలం గడి పెడతారా? ఇప్పటికి 10 పేజీలు మారినా, ఇది 11ది, రేపు 12. కనుక్కుంటారా ఏంటి? అవును, ఇంతకీ ఎక్కడున్నావురా? శ్రీనివాస నగర్, అనంతపురం. పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం. DJ పవన్ కుదారి. 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. DJ పవన్ కుదారి. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అమ్మో నాయనా, అమ్మమ్మో జయమో. నాయన గుర్తున్నాడబ్బా. అవ్వండి, ఎందుకు కొడతాను నన్ను ఇప్పుడు? నగరు లేరనుకుంటున్నారా? వీడు నా ప్రాణ స్నేహితుడు. వీడున్నారు నాకు. రేయ్, నిన్ను పట్టించింది ఈడే. ఎందుకు మామా? కోడి పందాల కోసం 10,000 తీసుకుని 10 నెలలు అయింది. ₹1 ఇచ్చేవారా? ₹10,000 కోసం 10 మందితో కొట్టించావరా? వాళ్ళు కొట్టిన దెబ్బ కంటే నువ్వు కొట్టిన దెబ్బ చాలా గట్టిగా తగిలిందిరా. నమ్మక ద్రోహి. రే, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. వీళ్ళందరికీ అబద్ధం తెచ్చాము కానీ నీకు మాత్రం ఒక్క అన్నా పైసా కూడా ఇవ్వనురా. చెప్తున్నా. ఆపండ్రా రే, ఇంతకీ నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? అన్న, ఒక 10-15 సంవత్సరాల్లో వచ్చేస్తాన్నా. నాటకాలు ఆడతాను అట్లా లక్షలు ఇస్తానా? నాటకాలు ఎక్కడ పోనున్నా మరి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకోవాలన్నా డబ్బులు? నా దగ్గర ₹1 లేదన్నా. ఏం చేసుకుంటే చేసుకోండి. చంపేస్తారా? చంపేయండి అన్న. జొన్నగిరి జొన్నగిరి అంకన్నా బాగున్నావు అన్నా. అన్న, నేను నీకు ఎంత ఇవ్వాలన్నా? 10,000. 10,000 కోసం 10లో కొట్టావు కదన్నా. అన్నా, నేను చచ్చిపోతే నిన్ను తీసుకెళ్ళి జైలు వేస్తారన్నా. అప్పుడు నువ్వు బయటికి రావడానికి కోర్టు, బెయిలు, బొంగు, భోజనం అనుకుంటా 10 లక్షలు మళ్ళీ అప్పు చేసుకుని బయటికి రావాలి. అవసరమన్నా నీకు?
అబ్బా అలా కొట్టేమంటున్నా ఈడు అన్నా ప్రసాదనో నమసనో అన్నా నీ బాకీని నేను సచ్చే లోపల తీర్చేస్తానన్నా ప్లీజ్ అన్నా నన్ను సావమిగా కన్నా ఏయ్ అన్నా నన్ను నమసనో అన్న నీ దగ్గరికి వస్తున్నానా అబ్బా అన్న నువ్వు పని చేయను నన్ను చంపేసి నాకు ఇడ్లీలా అమ్మి మింగు నీ అప్పు తీర్చుకో నువ్వు తీర్చుకో నువ్వు కూడా తీర్చుకో నువ్వు కూడా తీర్చుకో కానీ అన్న ఆడికి మాత్రం నీ చెప్పరే ₹1 కూడా ఎత్తనా ముష్టి ఎత్తవా ఏయ్ ఎవరి కిడ్నీలు అమ్మాల్సిన పనిలే, మా లెక్క మా దగ్గరికి ఎట్లొస్తాదో మా దగ్గర దారిందిరా. అదట్లనా రేయ్ అవి ట్యూరా. రేయ్ ఇవేంటివో తెలుసా? ఏంటనా? మీ తాత ఇంటి పత్రాలు రా. ఈ అమ్మేసి మా అప్పు తీర్చు కదా. చిత్రవాడుగా నిన్ను పెడతా నువ్వు కిందలేవు కదరా. ఎక్కడ తెచ్చారు ఇంత ఆస్తి? నువ్వు చేసి గుడిసే టైపు వాళ్ళకి ఆస్తి మొత్తం ఏనాడు గుడిసిపోయింది అనుకున్నా, కానీ దాచావుగా. గ్రేట్ తాత, ఐ లవ్ యూ. మామా ఇంకోసారి అడిగితే బొక్క మీద తాత. మామా అన్నా ఏమైందన్నా?
ఏం చెప్పమంటారు సార్? నా కూతురుకి యాక్సిడెంట్ అయింది సార్. ఒక్క రోజులో ఆపరేషన్ చేయకపోతే బతకదంటున్నారు సార్ డాక్టర్లు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. నా దగ్గర చూస్తే డబ్బులు లేవు సార్. నాకు ఒకప్పుడు డబ్బు అవసరం సార్, కానీ ఇప్పుడు నా కూతురు జీవితం సార్. రే ఈడాటికి పోయినారా ఇడు? అన్న ఈడే ఉండాలి కదన్నా. ఈడే ఉన్నాడు కదరా వాడు. యాటికి పోయాడు? పక్కన కొడుకుడు. మళ్ళీ తప్పించుకున్నాడు కదరా ఈడు. అన్నా, నువ్వు చెప్పింది నిజమా అబద్ధమో నాకు తెలియదు, కానీ నీ బాధ మాత్రం నాకు నిజం అనిపించిందన్నా. ఈ డబ్బు వల్ల నీ బాధ తీరుతుందంటే తీసుకోనా? సార్ అన్నా వద్దన్నా. నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయించన్నా. హలో హలో, ఎక్కడున్నావురా నువ్వు? చెత్త నా కొడక, ఎక్కడున్నావు నువ్వు? యాండవరా నువ్వు? హలో హలో హలో, మాట్లాడని తలకని. అన్నా లేదన్నా, నీకు డబ్బులు ఇద్దామని వస్తుంటే ఎవరు దొంగ వాడికి వచ్చి డబ్బులు తీసుకుని పారిపోతున్నా. హలో 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 హలో. లొకేషన్ చేంజ్.